మిగతా అప్డేట్స్ చూస్తే కులగణనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో కులగణనను చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణనను అమలు చేయనుంది సర్కార్. తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్లో కులగణన చేపట్టనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. కులగణనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో కులగణనను చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన అమలు చేయనుంది. తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్లో కులగణన చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. రెండో దశలో దేశవ్యాప్తంగా కులగణనను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కులగణనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో కులగణనను చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన అమలు చేయనుంది. తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్లో కులగణన చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ఇక రెండో దశలో దేశవ్యాప్తంగా కులగణనను అమలు చేయనున్నట్లు ప్రకటించింది సర్కార్. కులగణనపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో కులగణనను చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన అమలు చేయనుంది సర్కార్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కులగణనను కేంద్ర సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి అంటే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కేంద్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో 2026, 27 ఈ 2 సంవత్సరాల్లో 2 దశల్లో కులగణన చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. సో దీంట్లో భాగంగా 2026 అక్టోబర్ 1 నుంచి మొదటి దశ రాబోతోంది కులగణన. తో పాటు 2027 మార్చి నుంచి రెండో దశ కులగణన దేశవ్యాప్తంగా చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా ముందుగా ఉత్తరాఖండ్, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, లడాక్, ఆ తర్వాత హిమాచల్లో మొదటి దశలో జరగబోతోంది. సో దాని తర్వాత దేశం మొత్తం కూడా జనగణనతో పాటు కులగణన కూడా ఈసారి సర్వే చేయబోతోంది భారత కేంద్ర ప్రభుత్వం. జనాభా లెక్కలతో పాటే క్యాన్ సెన్సెస్ కూడా నిర్వహించేందుకు ఇప్పటికే గతంలోనే అంటే పహల్గాం దాడి తర్వాత కేంద్రం ఇట్లా నిర్ణయం తీసుకుంటుందని ఎవరు ఊహించలేదు. బట్ అనూహ్యంగా ప్రతిపక్షాలన్నీ కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాయి కులగణన చేయాలి జనగణనతో అంటూ. బట్ భారతీయ జనతా పార్టీ కులగణన చేస్తుందని ఎవరు కూడా అంటే వాస్తవానికి అనుకోలేదు. సో ఇది బీజేపీ ప్రభుత్వానికి మాత్రం కొంత కలిసి వచ్చేటువంటి అంశమే రానున్న కాలంలో. సో సామాజిక లెక్కల ప్రకారం, సామాజిక వర్గాల ప్రకారం ఖచ్చితంగా మేము సామాజిక వర్గానికి న్యాయం చేస్తాం, ప్రతి సామాజిక వర్గానికి అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అసలు చేస్తుందా లేదా కేవలం మతపరంగా మాత్రమే చేస్తుంది బీజేపీ అన్న నానుడికి తెరదించి సో ప్రతిపక్షాలన్నింటినీ కూడా సైలెంట్ చేసింది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన పారదర్శకంగా సర్వే జరగలేదు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా బీసీల లెక్క చాలా వరకు మిస్ అయిందంటూ కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. సో ఆ విషయంలో కూడా కేంద్రం ఈ క్యాస్ట్ సెన్సెస్ ని ఈసారి నిర్వహించబోతోంది. సో తొందరలోనే నిర్వహించబోతోంది అన్నటువంటి గతంలోనే అధికారిక వర్గాలు చెప్పాయి. సో అధికారం ఉన్నప్పుడు కులగణను గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించిందంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. సో ఇదేమైనా కానీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత గత గతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమావేశమైంది. పొలిటికల్ అఫైర్స్ సిసిపిఏ సమావేశంలో కూడా కులగణనకు ఆమోదం తెలిపింది. అప్పుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. సో తర్వాత ఈ రోజు మళ్ళీ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ అంశాల గురించి కేబినెట్ లో చర్చిస్తారు అని అనుకున్నా కానీ బట్ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా కులగణనకు సంబంధించినటువంటి ప్రతిపాదన రావడం 2026, 2027 2 దశల్లో కూడా కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసింది. సో ఎంతో కాలంగా కులగణనకు చాలా డిమాండ్స్ ప్రతిపక్షాలన్నీ చేస్తున్నా కానీ
ఇన్నాళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక రెండవ గుడ్ న్యూస్ అని చెప్పాలి కులగణనకు సంబంధించి. మొదటిసారి కులగణన చేస్తామంటూ చేసిన ప్రకటన ఈసారి ఎట్లా చేయబోతున్నాం అనేటువంటి ఒక పారదర్శకంగా అంటే ద వే ఆఫ్ ప్రొసీజర్ కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. 2026, 2027 రెండు దశల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ కులగణన సర్వేలు చేసినా గానీ వాటిని కేవలం ఒక పొలిటికల్ వెపన్ లాగానే వాడుకున్నాయి కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కులగణన చేయలేదని కూడా గతంలో బీజేపీ ఆరోపించింది వంశీ. సో మొత్తానికి ఏదేమైనా కానీ ఈసారి వచ్చేటువంటి ఈ కులగణన మాత్రం రెండు దశల్లో జరగబోతోంది. 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన జరగబోతోంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్లో మొదటి దశ జరగబోతోంది వంశీ. రైట్, థ్యాంక్ యూ.